తెలంగాణ అసెంబ్లీ ఆవరణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తమకు మంత్రి పదవి ఎప్పుడొస్తుందని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ వెరైటీ అడిగారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ మీలాగే తమపైన ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని వ్యక్తం చెప్పారు. దీనికి కౌంటర్గా ఫ్యామిలీ పాలన కాదు, మంచి పాలన చేస్తే కీర్తి ప్రతిష్టలు అవే వస్తాయంటూ కేటీఆర్ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య చర్చలో భాగంగా రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. తాను కాంగ్రెస్లోకి వచ్చింది కేసీఆర్ను గద్దెదించేందుకేనని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా రిపోర్టర్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేటీఆర్ రాజగోపాల్ రెడ్డి మధ్య కౌంటర్ ఈ నేపథ్యంలో మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఆనంద్, ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈరోజు గవర్నర్ ప్రసంగం గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ ను ఇద్దరు కూడా తారసపడడం జరిగింది. ఆ సందర్భంగా ఆసక్తికర సమస్య కూడా జరిగింది. రాజగోపాల్ రెడ్డి కడువా తీసేస్తామని చెప్పి అనడంతో ఎంపీఎన్ఏ ఎలక్షన్స్ లో కీర్తి పోటీ చేస్తుందా, సంకీర్తి పోటీ చేస్తుందా, అంటే ఫ్యామిలీ కుటుంబం మళ్ళీ మేము చేస్తాం, అది ఫ్యామిలీ కుటుంబం అని చెప్పి ఆ విధంగా నవ్వుకుంటూ వెళ్తుంది. అయితే ఆ తర్వాత మీడియాతో రాజగోపాల్ రెడ్డి సంకలన వ్యాఖ్యలు చేశాడు. చిట్చాటు రూపంలో నేను బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిందే కేసీఆర్ ను గద్దెదించడానికి, కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపించడానికి వచ్చానని చెప్పి చెప్పారు. నేను నాకు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది మంత్రి పదవి ఇస్తానని, మంత్రి పదవితో పాటు నేను హోంమంత్రి కావాలని కోరుకుంటున్నాను కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇంకా కేసీఆర్ కుటుంబం ఖచ్చితంగా జైలు పోతుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, మంత్రి జగదీశ్తో సహా అందరూ జైలుకు పోతారు ఖచ్చితంగా. దాని నుంచి బయటపడేందుకే కృష్ణానది జలాల సమస్య, తర్వాత గోదావరి జలాల సమస్య తీసుకొని సభలు సమావేశాలు పెడుతున్నారు తప్ప అయినా కూడా దాంతో ఏమి ఒరగదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్లేది ఖాయమో. కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం జైలు పంపడం, ఇవన్నిటికీ భయపడే బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడు. బీజేపీ త్వరలో 90% మంది ఎమ్మెల్యేలంతా కూడా కేసీఆర్ పంపిస్తారు బీజేపీలో విలీనం కావాలని, లేకపోతే వాళ్ళకు బీజేపీ శ్రీరామ రక్ష తప్ప వేరేది బయట ఉంటే జైలు పోతారనే భయం బాగా పట్టుకుందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు భువనగిరి పార్లమెంటు, నల్గొండ పార్లమెంటు సీటు విషయంలో కూడా మా కుటుంబం నుంచి మేము ఎవరో పోటీ చేయాలనుకుంటున్నాము, మా కుటుంబం నుంచి చేస్తే మళ్ళీ కుటుంబ పార్టీ అంటారని చెప్పి విమర్శ వస్తాయి. అందుకు పార్టీ ఎవరిని ఆదేశించినా కూడా గెలిపిస్తామని చెప్పారు. ఖచ్చితంగా నాకు మాత్రం మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పదవి ఇస్తేనే టీఆర్ఎస్ పార్టీని కంట్రోల్ చేయగలుగుతా, ప్రతిపక్షాలను కంట్రోల్ చేయగలుగుతా, నేనైతేనే బాగా జనంలో తిరగలుగుతా, నాకున్న పేరు ఎవరికి లేదు, కాబట్టి నేను హోంమంత్రి అవుతానని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, అందులో నాకు ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నానని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఆనంద్, ఓకే రామ్, దీనికి సంబంధించి మరి బీఆర్ఎస్ నేతల స్పందన ఎలా ఉంది? టీఆర్ఎస్ నేతలు ఇంకెవరు కూడా స్పందించలేదు. ఆయన చిట్చాట్ చేసింది కాబట్టి ఆ చిట్చాట్ పాయింట్లు ఎవరు కూడా పరిగణలోకి తీసుకోరు. కేవలం మీడియా ప్రజలతో మాత్రమే ఆయన చిట్చాట్ చేస్తారు. థ్యాంక్ యూ రామ్.